ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం పేస్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం నుండి మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారి ద్వారా ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం నుండి వారు మనకు బోధిస్తూ ఉన్నారు. కమాండ్ టు టీచ్ ద లా, దేవుని ఆజ్ఞలను అభ్యసింపజేయుట అనే అంశంపై వారు సందేశాన్ని వినిపించకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క డైలీ డివోషన్స్ మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించి తింటుండగా మరోసారి మమ్మల్ని మీ యొక్క జ్ఞానంతో, మీ యొక్క
శక్తితో నింపండి. మీ యొక్క స్వరం విని మరి మీ యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయండి. యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మరి నిన్నటి దినం మనము 5వ అధ్యాయము తెలుసుకున్నాము. ఈ యొక్క లోతైనటువంటి సత్యాలను గురించి, మరి ఇశ్రాయేల్ యొక్క స్పందన, దేవుని యొక్క స్పందన, మరి మీరు ఈ విధంగా పాటించినట్లయితే మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారనేటువంటి మాటలను మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తే మన సబ్జెక్ట్ వచ్చేసి కమాండ్ టు టీచ్ ద లా. మరి మీరు ఈ యొక్క ఆజ్ఞలను పిల్లలకు చెప్పేటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అందరికీ, నాట్ ఓన్లీ పిల్లలు, అందరికీ చెప్పేటువంటి వారంగా కమాండ్, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్పాలి అనేటువంటి విషయాలను కమాండ్ టు టీచ్ ద లా టు ద ఇజ్రాయలైట్స్ అనేటువంటి అంశంపై మనము ఈరోజు ధ్యానం చేయనంటున్నాం. ఈ యొక్క 6వ అధ్యాయం. ప్రియులారా, మీరు చూసినట్టయితే ఈ యొక్క 6వ అధ్యాయంలో మరి మనందరికీ తెలిసినటువంటి మాటనే మరి మనం అక్కడ మొట్టమొదటిగానే మనం చూస్తాం కదా. మొదటిగా నీవు నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ సమస్తముతో నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. ప్రియులారా, ఇది చాలా కష్టతరమైనది, మన దేవుని ప్రేమించడం అనేది కదా. ఒక విధంగా చెప్పాలంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి ప్రియులారా? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం, పూర్ణ హృదయంతో, విత్ ఎవ్రీథింగ్. ఎలా? హౌ కెన్ వి లవ్ ఫస్ట్ గాడ్? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను, మీరు దేవుని ప్రేమిస్తున్నారంటే మనం చేతులు ఎత్తాం కదా, నిజమే. అవును, నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అంటాం కదా. కానీ చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మీరు చూడండి ప్రియులారా, 14వ అధ్యాయం 21వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ 14:21వ వచనంలో మీరు చూసినట్టయితే అక్కడ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వారే నన్ను ప్రేమించువాడు. హీ ఈజ్ ద వన్ హూ లవ్స్ మీ, ద వన్ హూ ఒబేస్ మై కమాండ్. నా యొక్క ఆజ్ఞలను గైకొని వారే నన్ను ప్రేమించువాడు. ఎంత సింపుల్ ఉంది కదా. మనం చాలా సింపుల్గా అంటామో, నేను దేవుని ఐ లవ్ యూ జీసస్, నేను దేవుని ప్రేమిస్తున్నాను, లవ్ యూ జీసస్ అంటాం. ప్రియులారా, ఆయన యొక్క ఆజ్ఞలను ఒబే చేయటమే దేవుని ప్రేమించటము. కానీ చాలా కష్టం కదా. ఒబే అంటే చూడండి, నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. ఇది చాలా కష్టమైనది. మనం దేవుని ప్రేమిస్తామేమో కానీ మనుషులను మనం ప్రేమించలేము కదా. నిజంగా చెప్పాలంటే దేవునికి ఒక మాట చెప్తాను నేను. ఈ యొక్క యూదా ఇస్కరియోతు దేవునికి తెలుసు, అయినప్పటికీ యేసు ప్రభువు వారు అంతవరకు ఆయనను సహించాడు. అయ్యో, నా కుమారుడు మారుతాడేమో అని కదా. చూడండి ఎంత తొందరపడ్డాడో కదా, ఆయన ఏ విధంగా ఉరేసుకున్నాడో మనం చూస్తాం. అంటే అక్కడ పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ ఇక్కడ ఈయన చాలా తొందరపడ్డాడు. నిజమే, పశ్చాత్తాప పొంది ఉన్నట్టయితే దేవుడు క్షమించేవాడు కదా. కానీ ఆయన ఎంత తొందరపడ్డాడో మనం చూస్తాం. నిజమే ప్రియులారా, అంటే దేవుడు ఎంతో దీర్ఘశాంతపరుడు. అంటే మన పట్ల ఎంతో దీర్ఘశాంతం కలిగినాడు. ఎవరును నశించుట దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి మనము ఇప్పుడైనా పర్వాలేదు, మనము దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమిద్దాము. నీ దేవుడిని యెహోవాను ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటమే. ఇది దీని యొక్క గొప్ప మర్మం. కాబట్టి ప్రియులారా, మనమును తూచా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మనుషులను దేవుని ప్రేమించడం, మనుషులను ప్రేమించడం, అదే దేవుని యొక్క వాక్యం. బైబిల్ అంటే ఒక నైతిక విలువలు కదా, ఒక నైతిక విలువలు. అది మంచిది ప్రియులారా. మీరు ఇంకా చూసినట్టయితే ఈ యొక్క 6వ అధ్యాయము 7, 8, 9లో మీరు చూసినట్టయితే 6వ అధ్యాయం 7, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చునేటప్పుడు, పనుకునేటప్పుడు, ఇవన్నీ మరి మీరు నా యొక్క మాటలు తరచుగా చెప్తూనే ఉండండి అనేటువంటి విషయాలను మనం చూస్తాం. నీ ఇంట ఈ యొక్క ద్వారబంధముల మీదను, నీ గౌనల మీదను వాటిని రాయవలను. ఈ బట్టల మీద, ద్వారబంధకాల మీద, ఈ యొక్క కిటికీల మీద, తలుపుల మీద అంతటా దీని యొక్క వాక్యాన్ని మరి మీ పిల్లలకి ఈ విధంగా అభ్యసింప చేయండి అనేటువంటి మాటలను దేవుడు మోషే ద్వారా మన యొక్క పితరులకు చెప్పడం మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా,
అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాటలు చాలా గొప్పవి. కానీ నేటి ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులైనటువంటి మనము మన పిల్లలకు ఆ విధంగా నిజంగానే చెప్తున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం ప్రియులారా. మనం భౌతిక పరంగా మనం చూస్తే వీఆర్ రియల్లీ గివింగ్ ఆ చిల్డ్రన్ రియల్లీ ద బెస్ట్ ఎడ్యుకేషన్. కానీ దైవిక పరంగా మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? ఈ యొక్క నైతిక విలువలు నిజమే ప్రియులారా, ఒక్కసారి మనము ప్రశ్నించేటువంటి వారంగా ఉండాలి. దేవా మరి నిజంగా నా పిల్లలకు చెప్తున్నానా లేదా అనేటువంటి ఈ యొక్క మోషే ఏ విధంగా తరచుగా మరి కూర్చుంటప్పుడు, లేచేటప్పుడు, పండుకునేటప్పుడు ఇవన్నీ ఏ విధంగా చెప్పాడో మరి మనమును మన పిల్లలకి ఎడతెగక ఆ విధంగా చెప్పే వారంగా ఉండాలి. మీరు చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే నీ దేవుడిని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశింపపెట్టి నీవు కట్టిన గొప్ప పట్టణాలు మరి నీవు నింపని మంచి ద్రవ్యములను మరి తవ్వని బావులు, మంచి ఈ యొక్క పంటలు, ఈ యొక్క ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, ఈ యొక్క 11వ వచనం మీరు చూస్తే ఇవన్నీ మీరు ఏమి చేయనివి దేవుడు వారికి ఇచ్చాడు అనేటువంటి యొక్క మాటలను మరి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే గాడ్ హ్యాస్ ప్రామిస్ దట్ హి ఈస్ గోయింగ్ టు గివ్ బిఫోర్ ఓన్లీ. అంటే ఇవన్నీ ఏ విధంగా దేవుడు ఇచ్చాడు అనేది ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మనము కింద చూసినట్టయితే 12వ వచనంలో మీరు చూసినట్లయితే పిల్లలు ఇంకా భయంకరంగా ఉంటుంది. దేవుడు మీకు ఇవన్నీ ఇచ్చాడు, మరి మీరు బహు జాగ్రత్తగా ఉండండి. మరలా మీరు ఆ యొక్క బొమ్మలకు వాటికి వీటికి మొక్కితే నేను సహించను. లిస్ట్ యూ మే ఫర్గెట్ యువర్ గాడ్, బీ కేర్ఫుల్ అనేటువంటి మాటలను మనం చూస్తాం. నిజమే ప్రియులారా, ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క 4, 5, 6 అధ్యాయాల్లో చూస్తే మీరు తరచుగా ఒక వాక్యం ఉంటుంది, హియర్ మై వర్డ్, లిజన్ మై వర్డ్ అండ్ లివ్ అకార్డింగ్ టు దాట్. హియర్, లిజన్, లివ్. వినండి, హియర్, లిజన్. హియర్ అంటే వినండి, లిజన్ అంటే మనము నేర్చుకోవడము, మరి మూడోది వినండి, నేర్చుకోవడము, లివ్ దాని ద్వారా అనగా దేవుడు ఇచ్చినటువంటి వాక్యానుసారంగా మనం బ్రతకటము. సో నాట్ ఓన్లీ లిజనింగ్ బట్ వీ నీడ్ టు లర్న్. నేర్చుకుని మన యొక్క జీవితాల్లో మనము వాటిని అవలంబించుకోవాలి, బ్రతకాలి దాని ద్వారా అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూసాం. దేవుడు అన్ని ఇచ్చాడు, మరి మీరు ఈ విధంగా అందరికీ దీవెనకరంగా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, మీరు చూడండి 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూసినట్లయితే మరి మీ యొక్క పిల్లలు ఏంటి ఇంత గొప్ప భవంతులు ఇవన్నీ ఏంటి నాన్న అవి ఇవి అని అడిగితే మన దేవుడు ఏ విధంగా గొప్ప కార్యాలను చేశాడు, ఈ యొక్క ఐగుప్తు నుంచి మమ్మల్ని ఏ విధంగా విమోచించాడు, మరి యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఏ విధంగా ఇచ్చాడని ఇవన్నీ మీరు మీ పిల్లలకి చెప్పాలి. తద్వారా వారిలో ఒక భయం అనేది వస్తుంది అనేటువంటి విషయాలను దేవుడు చూడండి ఏ విధంగా మన పితరులకు తరచుగా చెప్తూనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. తర్వాత మీరు చూసినట్టయితే ప్రియులారా 6వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. మరి మనము ఈ యొక్క వాక్యానుసారంగా జీవించినట్టయితే నీవు నేను మనము నీతిమంతులము అనేటువంటి ఒక మాటను మనం అక్కడ చూస్తాము. చూడండి, మనకు నీతి కలుగును అనేటువంటి మాట చివరి వచనము 6వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే సో యూ విల్ బీ ఎ రైచియస్ పర్సన్. మరి రైచియస్ నీతిమంతులు అంటే ఎవరు ప్రియులారా? నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించు అని హెబ్రీయులు రాసినట్టు క్షమించండి రోమీలు 1:17లో చూస్తాం కదా, నీతిమంతులు విశ్వాసమూలంగా జీవించును. హబక్కూకు 2:4లో కూడా మనం చూస్తాము. నిజమే ప్రియులారా, అంటే నీతిమంతుడు అంటే వాక్యానుసారంగా జీవించేవారు. మరి మీకు ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తున్నాము 6వ అధ్యాయము 25వ వచనం, నీతిమంతులుగా పరిగణించబడతారు ఎప్పుడు మనం వాక్యానుసారంగా జీవించినట్టయితే. మనం చూస్తే నోహావు కూడా నీతిమంతునిగా పరిగణించబడ్డాడు. హీ వాస్ కాల్డ్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్. మనం చూస్తాం కదా 6వ అధ్యాయంలో ఆదికాండం
కాబట్టి ప్రియులారా, మనమును ఈ యొక్క టైటిల్ సంపాదించుకునేటువంటి వరంగా ఉండాలి, నీతిమంతులంగా. అంటే ఈ యొక్క వాక్కు మన పిల్లలకు మనం ఏ విధంగా చెప్తున్నాం, మరి వారి పిల్లలకి ఈ విధంగా మోసే ఏ విధంగా చెప్పడం, మరి మనమును ఈ విధంగా నీతిమంతులు అవ్వాలి. అదే దేవుని యొక్క ఆశ. మరి దిస్ ఇస్ ద కమాండ్ దట్ వీ నీడ్ టు టీచ్. మీ యొక్క ఆజ్ఞలను మనం మన పిల్లలకు తరచుగా చెప్పేవరంగా ఉండాలి. అటు కృప దేవుడు మనకు దయచును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. స్థుతులు విన్నటువంటి వాక్యాన్ని దీవించండి అయినా. మరి మేము మా పిల్లలకు తరచుగా వీటిని చెప్పి, వాళ్ళు నడిచేటప్పుడు, ఉరికేటప్పుడు, కూర్చుంటప్పుడు, పండుకునేటప్పుడు ప్రభు మేమును మీ యొక్క వాక్యాన్ని చెప్పి, తద్వారా వారిని మరి మీ వల్లే యొక్క నీతి మంతులుగా తయారు చేసేటువంటి శక్తిని, జ్ఞానం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అనుదినము ధ్యానించెదను, ధ్యానించెదను. తొలగించును నీ వాక్యమే నా మదిలో భీతిని తొలగించును. నీ వాక్యమే నా హృదిలో శాంతిని కలిగించును, శాంతిని కలిగించును. అనుదినము నేను ధ్యానించెదను, అనుదినము ధ్యానించెదను, ధ్యానించెదను. నాకు జీవం, నీ వాక్యమే జీవాహారం, నీ వాక్యమే నాకు జీవం, నీ వాక్యమే జీవాహారం. నీ ఉపదేశములే నిరంతరం నిఖిలావనికాధారం, నిఖిలావనికాధారం. దేవా నీ వాక్యము అనుదినము నేను ధ్యానించెదను, అనుదినము ధ్యానించెదను, 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 ధ్యానించెదను. 家。 ధ్యానించెదను, 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 ధ్యానించెదను.